మల్కాజ్గిరి నియోజకవర్గంలో 22A నిషేధ జాబితాలో చేర్చబడిన సర్వే నెంబర్లు వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ ఈ రోజు నేరెడ్మెట్ వాజ్పేయి నగర్లో బాధిత కాలనీ సంఘాలతో బీఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది. సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 22A నిషేధ జాబితా పేరుపై ప్రజలను దోపిడీ చేస్తోందని, నిషేధ జాబితా కారణంగా మల్కాజ్గిరిలో సుమారు 30,000 కుటుంబాలపై భారం పడుతోందని తెలిపారు. కేవలం 30% కమిషన్ కోసమే ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను నిషేధ జాబితాలో చేర్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇళ్లు కూడా నిషేధ జాబితాలో చేరడం కారణంగానే ఈరోజు రెవెన్యూ మంత్రి క్షమాపణ చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి చేసిన తప్పులను అధికారులపై నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే చేసిన తప్పుకు బాధ్యతగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మనకు వచ్చిన తర్వాత మనకు గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి. మనకు 75 years సర్వీస్ ఉంది. ప్రతి గవర్నమెంట్కు 5 years సర్వీస్ ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు ఎవరు కూడా మన కోసం రావడం లేదు, వాళ్ళ కోసం వస్తున్నారు. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫీజు కట్టిన గవర్నమెంట్ కు నా దగ్గర లింక్ డాక్యుమెంట్ ఉంది, ఇది నాదే అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ దాన్ని మీ భూమిని మీకు కాకుండా చేసింది, మీ ప్లాట్ మీకు కాకుండా చేసింది, మీ అపార్ట్మెంట్ నీది కాకుండా రాసేసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పాల్సింది ఒకటే, మిస్టర్ రేవంత్ రెడ్డి, ప్రజల ఆస్తులపై నీ ఇష్టం ఉన్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెట్టరు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నా. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచి ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి. మీకోసం జనతా గ్యారేజ్. ఏంది భూదాహము, ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్ అని. ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించారు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇలా నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 CS14 ల్యాండ్లు, ఇంకా కొన్ని విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇలా ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు. నేను అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పెట్టండి. తొలగించిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ప్రజలందరూ చూసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు పెట్టిన ఏంది, తీసిన ఏంది, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు తీసేసిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు తీసేసిండ్రో ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే పారదర్శకత ఉంటుంది. ఇలా ఈ 22A తొలగింపులో కూడా పారదర్శకత ఉండాలి. న్యాయబద్ధంగా పట్టా భూములు, పేద మధ్యతరగతి ప్రజల భూములు ఎవరి అయితే దుర్మార్గంగా అన్యాయంగా పెట్టిండ్రో అవి మాత్రమే తక్షణమే తొలగించాలి. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెట్టింది మీరు తక్షణమే తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. కానీ దాని ముసుగులో మీరు కబ్జాలు పెట్టిన భూములో మీరు అక్రమంగా అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆనాడు కేసీఆర్ గారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇచ్చే పథకం తెచ్చిండు. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చిండు. ఇలా ఆ పథకాన్ని ఆగం చేస్తున్నారు. మొన్న హైకోర్టులో ఎవరో కేసు వేస్తే హైకోర్టు 1 నెల రోజులు టైం ఇచ్చింది గవర్నమెంట్. కళ్యాణ లక్ష్మి పథకం మీద మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో చెప్పండి అని అడిగింది. 1 నెల రోజులు టైం ఇచ్చిన ప్రభుత్వం
కౌంటర్ వేయకపోతే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం ఆగిపోయింది. స్టే వచ్చింది. ఒకటా రెండా? ఆనాడు కేసీఆర్ గారు 14,50,000 పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినాడు. 14,50,000 పెళ్లిళ్లకు కేసీఆర్ గారు సహాయం చేసినారు. అంత మంచి పథకం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసింది. ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండ్రు? తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేము తులం కల్పిస్తాం, 1,00,000 + తులం బంగారం అన్నారు. తులం దేవుడెరుగు ఉన్న 1,00,000 కేసరి పెట్టిండ్రు. ఉన్న 1,00,000 ఆగం పట్టిండ్రు. ఇంత కళ్యాణ లక్ష్మి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ కిట్ అయితే బంద్ అయిపోయింది. ఇంత కళ్యాణ లక్ష్మిని కూడా ఆగం చేస్తారట. ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర. పోయిన సంవత్సరం 800 కోట్లే ఇచ్చిండు కళ్యాణ లక్ష్మికి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క ఏడాదికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 2,600 కోట్ల రూపాయలు ఇచ్చేది. 2,600 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే వీళ్ళు ఉత్త 800 కోట్లు ఇచ్చారు. అంటేనే మీరు కళ్యాణ లక్ష్మి పథకాన్ని నీరు గారుస్తున్నారు. ఇప్పుడు రోజు రోజుకు జనం పెరుగుతారు, పెళ్లిళ్ళు పెరుగుతాయి. పెళ్లిళ్ళు పెరిగితే మరి ఖర్చు పెరగాలి, పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళ సంఖ్య పెరగాలి. 2,600కి 800 కోట్లకు వచ్చిందంటేనే మీరు ఆ పథకాన్ని ఆగం పట్టింది. ఇప్పుడు ఆ కళ్యాణ లక్ష్మి ఏమైపోయిందంటే సంతాన లక్ష్మి అయిపోయింది. పెళ్లికి అందుతలో పైసలు పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, 21 దినానికి వస్తున్నాయి. నిన్న ఒక ఆయన చెప్తుండే, భాస్కర్ రావు గారని మిర్యాలగూడ ఎక్స్ఎమ్మెల్యే, 2 పిల్లలు పుట్టినాక వచ్చినాయి మా దగ్గర అంటుండే. 2వ పిల్ల పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందట. ఇట్లా అయిపోయింది ఈ రోజు రాష్ట్రం. దాన్ని అసలు విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కళ్యాణ లక్ష్మిని ఆగం చేసిందే గవర్నమెంట్. నిన్న పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు మంత్రులు ప్రెస్ మీట్ 22A నిషేధిత జాబితాలో పెట్టిన భూములపై పోరాటం జరిగింది. దీనికి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు రావడం జరిగింది. ఇక్కడికి అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, కాలేరు వెంకటేష్ గారు, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గారు, అదేవిధంగా మా మాజీ కార్పొరేటర్లు, నాయకులు, పెద్ద ఎత్తున కాలనీ వాసులు ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉందో వాళ్ళందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మల్కాజ్గిరిలో సుమారు 30,000 ఇండ్లని నిషేధిత జాబితాలో పెట్టినరు. ఈ 1.5 ఇయర్ నుంచి, అంటే ఈ 3 to 6 months నుంచి 1.5 ఇయర్ మధ్యలో సుమారు 30,000 ఇండ్లు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎన్ని కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలా. వాళ్ళు సడన్గా పొద్దున్న లేచి ఒక బిడ్డ పెళ్లికి లోన్ తీసుకోవాలనుకోనో, లేకపోతే కొడుకు చదువు కోసం లోన్ తీసుకోవాలనుకుంటేనో వాళ్ళు వెళ్ళి సబ్ రిజిస్టర్ కార్యాలయం కనబడంగానే వాళ్ళని మీ యొక్క భూమి నిషేధిత జాబితాలో ఉంది అంటే వాళ్ళ మనోవేదన ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి. చాలామందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకుముందే ఒక సోదరుడు చూపించిండు, 22Aలో నుంచి నా ఇల్లు తీసేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం అనాలోచితంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మూలాన ఇవన్నీ కూడా తలెత్తినాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు అనాలోచితంగా ఇన్ఎక్స్పీరియన్స్గా పనిచేయకండి. మీరు దయచేసి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి అని పదే పదే కోరుతున్నాం. ఇలా ఒక 2 గుంటలు ఒక సర్వే నెంబర్లో వస్తే కూడా ఆ మొత్తం సర్వే నెంబర్ని నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ఉదాహరణకి ఇలా సీతారాం నగర్ మనం చూసుకుంటే 109, 111 1లో సర్వే నెంబర్లు ఉన్నాయి. 4 ఎకరాల భూమి. దాంట్లో మనం అంటే చట్టం వచ్చింది ULC చట్టం 1976లో, బట్ అక్కడ ప్లాటింగ్ జరిగింది 1966లో. వాటిని కూడా